అండ్ సార్ అసలు సోనాలి బింద్రే గారి ఇంట్రొడక్షన్ ఐ జస్ట్ లవ్ దట్. ఐ నో అంటే పర్టికులర్లీ ఎవరైనా డెఫినెట్లీ దే వుడ్ లవ్ దట్ షాట్. అసలు అలా చుట్టూ దీపాలు, దాంట్లో నుంచి ఇలాగా సోనాలి బింద్రే గారి ఇంట్రొడక్షన్ ఫీల్ లైక్ దేవకన్య. యాక్చువల్గా ఆ ఎపిసోడ్ మేము ద్రాక్షారంలో తీసాం. ఆ ఎపిసోడ్ అక్కడ దానికి ద్రాక్షారం వెళ్ళి అక్కడ ఒక భీమేశ్వర స్వామి టెంపుల్ అంటారు కదా, పెద్ద ఫేమస్. యాక్చువల్ దానికి ఎదురకుండా ఒక పెద్ద కొలను ఉంది. ఆ కొలను మొత్తం క్లీన్ చేయించి, వంశీ ఎక్స్ట్రీమ్స్ కదా ఆయన, సో మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఒరిజినల్గా దీపాలు పెట్టి అరటి ఇవంటారు కదా, అరటివి, సో వాటిలో పెట్టి మొత్తం సెట్ ప్రాపర్టీ మొత్తం ఒక 50 మంది చేత ఒక సాయంకాలం 4 o'clock నుంచి ప్రిపరేషన్, దాని నిండా దీపాలు పెట్టి చేయటం. అట్లా అవి ఇంట్రడక్షన్ చేసాం, చాలా బాగా చేసాం. అది అన్నపూర్ణ గారు తర్వాత మళ్ళీ అగైన్ మొత్తం ఒక బ్యాచ్ అవును. సో కొలంలో చేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్, రియల్లీ హ్యాపీ, ఎంజాయ్ చేశాను. అండ్ అప్పటికే సోనాలి బింద్రే గారు షీ వాజ్ అ స్టార్. తెలుగులో ఐ థింక్ షీ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. దాని తర్వాత చిరంజీవి గారితో చేసింది. యాక్చువల్గా వెరీ మంచి ఇన్సిడెంట్ గుర్తుంది. యాక్చువల్గా ఒక సాంగ్ ఉంటుంది, భోగి నిప్పులు పెట్టి వాటికి అంతటికి పెయింట్ చేసింది. అందుట్లో ఒక కార్ మీద ఆవిడ క్లోజప్ ఉంటుంది, బ్యూటిఫుల్ క్లోజప్. యాక్చువల్గా ఏంటంటే మ్యాథమెటికల్గా ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ని బట్టి ఫేస్ని బ్రైట్ చేస్తాం అప్పట్లో. అయినా ఈ రోజు కూడా అదే టెక్నిక్, బట్ మెథడాలజీస్ చేంజ్డ్, బట్ ద యూసేజ్ కానీ ఆ టెక్నిక్ అయితే సేమ్. నేను బ్యాక్గ్రౌండ్ బర్న్ అవుతుంది, ఐ హ్యావ్ టు గివ్ ఎ లైట్, బ్రైటెస్ట్ లైట్ ఇవ్వాలి. చూడండి, మనకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే మనలో దాన్ని మెచ్యూరిటీ అంటారు కదా, అప్పుడు ఏంటంటే మాకు ఆ చెయ్యాలని తపన, బ్రైట్గా లైట్ కొట్టి బ్రైట్గా ఫేస్ లైట్ చేయాలి, ప్లస్ సాఫ్ట్గా ఉండాలి, అమ్మాయి అందంగా అనిపించాలి, బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ చేయాలి. సో నేను లైటప్ చేసినప్పుడు అమ్మాయి తట్టుకోలేకపోయేది ఆ క్లోజప్. మీరు చూసుంటారు, ఒక కారు మీద ఇట్లా ఉండే ఉంటుంది ఆ షాట్. సో అమ్మాయి చూడలేక కంట్రోల్ నీళ్ళు వస్తున్నాయి. వంశీ కంప్లైంట్ చేసింది అమ్మాయి. సోనాలి వెళ్ళి, వంశీ ఐ కెనాట్ సీ యువర్ కెమెరామెన్ ఈజ్ సో హార్ష్ పుట్టింగ్, ఐ కెనాట్ ఓపెన్ మై ఐస్ అంటే. జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, రాంప్రసాద్ జస్ట్ తీసేసి వేరే ఏదైనా చేసి మేనేజ్ చేయండి, అమ్మాయి చూడలేకపోతాను. అలా కాకుండా ఈ వెంట హీరోయిన్ సోనాలి దగ్గరికి వెళ్ళి, వాడు చాలా బాగా లైటింగ్ చేశాడు, నువ్వు సినిమాలో చూసుకో అందంగా ఉంటావు, నువ్వు జస్ట్ కళ్ళు క్లోజ్ చేసి అటువైపు చూడకుండా ఇగ్నోర్ చేసి షాట్ చెయ్యి, బాగుంటుంది, వాడు చాలా మంచి కెమెరామెన్ అని చెప్పి. అది ఎవరు చెప్తారండి అలాగా? అయితే షాట్ తీసా, అమ్మాయి ఓర్చుకుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత midnight 2 o'clock ఫోన్ చేసింది, డార్లింగ్ ఐ లవ్ యూ, మై గాడ్ యువర్ సచ్ ఎ వండర్ఫుల్ కెమెరామెన్ అప్రిషియేట్ చేసింది. ఫస్ట్ థియేటర్లో చూసిన తర్వాత ఫస్ట్ కాల్ వచ్చింది నాకు సోనాలి దగ్గర నుంచి, midnight 2 o'clock.